రాక రాక వచ్చిన హిట్తో ఈ కుర్ర హీరో ఇక ఆగలేకపోతున్నాడా? అందుకే నాకెవరు అడ్డు అంటూ ఏకంగా తలైవాపైనే వార్ అనౌన్స్ చేస్తున్నాడా? అసలు రజనీకి సవాల్ చేస్తున్న ఆ బాలీవుడ్ బాబు ఎవరై ఉంటారు? ఇంతకీ ఎవరు ఏ సినిమాతో సూపర్ స్టార్ ని ఢీకొట్టబోతున్నారు? బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇది కావాలని ఎవరు కోరుకుంటారు? కానీ నేను కోరుకుంటానంటున్నాడు బాలీవుడ్ దురంధర్ రణ్వీర్ సింగ్. అది కూడా ఏకంగా కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీతో 10 రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు కొట్టేయడంతో సీక్వెల్ పక్కా అన్న క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా మొదలెట్టేసి మార్చి చివరికల్లా వదలాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్ ఆదిత్యధర్. సినిమా పర్లేదనిపించినా అదే ప్లాన్ చేసేవారు కూడా. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ దంచి కొడుతుండటంతో కాస్త కేర్ఫుల్గా ఈసారి 1000 కోట్ల టార్గెట్ అంటూ సినిమాని ఆగస్టు 14న వదిలే ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. గతంలో ఇలానే పుష్ప 2 కూడా స్లో అండ్ స్టడీగానే కాసులు కొలగొట్టింది. అయితే సరిగ్గా ఇది తలైవా తన జైలర్ 2 కోసం ఖర్చు వేసుకున్న డేట్. అది ఎప్పుడో అనౌన్స్ అయింది కూడా. కానీ ఇది తెలిసి కూడా తన దురంధర్ 2 వదిలేందుకు రిస్క్ చేస్తున్నాడంటే రణ్వీర్ని మెచ్చుకోవాల్సిందే. సరిగ్గా ఇలానే ఈ ఏడు ఆగస్టు 14న పోటాపోటీగా వచ్చిన కూలీ, వార్ 2ల రిజల్ట్ ఏమైందో మనం చూశాం కూడా. ఏ సినిమా సాలిడ్ వసూళ్లని చూడని పరిస్థితి. మరి ఇంతా తెలిసి కూడా బాక్సాఫీస్ వార్కి రణ్వీర్ సై అంటున్నాడంటే అదంతా దురంధర్ రిజల్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఇక జైలర్ 2 విషయానికొస్తే ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి తలైవాన్ని రీఛార్జ్ చేసిన జైలర్ సీక్వెల్గా వస్తోన్న సినిమా ఇది. పైపెచ్చు మొదటి పార్ట్లో ఉన్నట్టే సాలిడ్ మల్టీ స్టారర్స్ ని మళ్లీ ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్. చూడాలి మరి ఎక్కడా తగ్గనంటూ తలైవాన్ని ఢీకొంటోన్న రణ్వీర్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.